మినప వడియాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ మినప వడియాలు రసంలోకైనా, సాంబార్లోకైనా లేదా వడియాలు టొమాటో కర్రీ, అలానే బెండకాయ పులుసులోను లేదా వంకాయ టొమాటో కర్రీలోను లేదా గుడ్లు వడియాలు టొమాటో కర్రీ, ఇలా చాలా కర్రీస్లో వీటిని వేస్తూ ఉంటామండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వడియాలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఒక గిన్నెలోకి 1 కప్ వరకు మినపప్పు తీసుకుని ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ సపరేట్ చేసి ఇంకొక 2 సార్లు కడుక్కున్న తర్వాత మినపప్పుని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతుందండి. తర్వాత వడియాలు మంచి టేస్ట్ రావడం కోసం దీనిలోకి పచ్చిమిర్చి అలానే అల్లము యాడ్ చేస్తాము. అయితే పచ్చిమిర్చి ఇక్కడ ఒక 2 వరకు తీసుకున్నానండి. దానితో పాటే అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు తీసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మనకి వాటర్ అంతా పోతుంది కదా! ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండర్‌లో యాడ్ చేసుకొని దానిలోకి అల్లం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మీరు చాలా సన్నగా తరగాలండి. మీరు పెద్ద ముక్కల్లా వేసేస్తే ఇది గ్రైండర్ కదా మనకి నలగదన్నమాట. అదే మిక్సీ జార్‌లో అయితే మనకి ఈజీగా నలిగిపోతుంది. 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. మినపప్పు కూడా మిక్సీ జార్‌లో కంటే ఇలా గ్రైండర్‌లో వేసుకోవడం వల్ల మనకి ఉరుమనేది ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ పిండిని గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి. అవసరమైతేనే లైట్‌గా వాటర్ వేయాలి. సేమ్ గారెల పిండిలాగే కొంచెం లూజ్‌గా ఉండాలన్నమాట. వాటర్ తక్కువ ఉండాలి. కన్సిస్టెన్సీ లూజ్‌గా ఉండాలి. పిండి గట్టిగా ఉంటే కనుక వడియాలనేది గట్టిగా వచ్చేస్తాయండి. అవి అప్పుడు క్రిస్పీగా ఉండవు. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్‌లో. మనకిది నలిగిపోయిందండి. ఇలా మెత్తగా ఉండాలన్నమాట పిండి అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దీన్ని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 5 నిమిషాలైనా బజ్జీల పిండిలాగా బాగా కలపాలన్నమాట. అలా కలపడం వల్ల పిండి అనేది ఇంకొంచెం బాగా స్మూత్ అవుతుంది. ఇవి చిన్ని వడియాలు వేస్తున్నాం కదండీ! చేత్తో వేయడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి బదులుగా ఇలా పాల ప్యాకెట్ తీసుకొని ఒక పక్క కట్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాస్‌లో పాల ప్యాకెట్‌ని పెట్టుకొని, పిండిని కూడా జాగ్రత్తగా వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోన్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మనకి ఈజీగా వడియాలనేది పెట్టేసుకోవచ్చన్నమాట. వడియాలు పెట్టడానికి నేనిక్కడ ఒక పళ్ళెం తీసుకున్నానండి. ఆ పళ్ళానికి ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి కావాల్సిన సైజులో చిట్టి వడియాలను పెట్టేసుకోవడమే. ఈ వడియాలు నేను ఇలా పెద్ద పళ్ళెంలో పెడుతున్నాను కాబట్టి నేను ఫ్యాన్ కింద కూర్చుని ఈ వడియాలను పెట్టేసి తర్వాత ఈ పళ్ళాలను జాగ్రత్తగా మేడ మీద పెట్టేసాను. ఒకవేళ మీరు క్లాత్‌లో పెట్టాలనుకుంటే కనుక వడియాలు వేసే క్లాత్‌ని ఒకసారి తడిపేసుకుని వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలి. తర్వాత వడియాలు వేసే క్లాత్ కింద వేరే క్లాత్ వేసుకుని సింగిల్ పొర మీద తడిపిన క్లాత్ వేసి మీకు కావాల్సిన సైజులో వడియాలను వేసుకోవడమే. ఇంకొక విషయం ఏమిటంటే మీరు మేడ మీద వడియాలు పెట్టేలా ఉంటే కనుక అస్సలు ప్లాస్టిక్ కవర్ అనేది యూజ్ చేయకండి. ఎందుకంటే ఎండకి ప్లాస్టిక్ అనేది రియాక్ట్ అయిపోయి వడియాలకి పట్టేస్తుంది. హెల్త్‌కి అస్సలు మంచిది కాదండి. ఇదనే కాదండి, పిండి వేడిగా ఉండే వడియాలు పెడుతున్నా, నార్మల్ పిండితో వడియాలు పెడుతున్నా సరే ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో మాత్రం వడియాలనేది పెట్టకపోవడమే చాలా మంచిదండి హెల్త్‌కి. నాకిలా 3 పళ్ళాల మీద వరకు పట్టాయండి. నేను తీసుకున్న 1 కప్పు మినపప్పుకి. ఇప్పుడు వీటిని నేను పైన పెట్టేసుకుంటున్నా. మేడ మీద వడియాలు పెట్టిన తర్వాత వాటి మీద సింగిల్ పొర మీద చున్నీ కప్పేసుకోవాలి. అలా అయితే మేడ మీద డస్ట్ అది ఉంటుంది కదండి, గాలికి ఎగిరి వడియాల మీద పడకుండా ఉంటుంది. ఇక్కడ నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. మేడ మీద నేను 2 డేస్ వరకు ఎండబెట్టానండి వడియాలనేది. ఎంతవరకు ఎండబెట్టాలంటే మనం ఇలా వేళ్ళతో కదిపితే వడియాలనేది ఈజీగా వచ్చేయాలన్నమాట. అంతవరకు వీటిని ఎండబెట్టుకోవాలి. బలవంతంగా లాక్కూడదు. బలవంతంగా లాగితే ముక్కలైపోతాయి పళ్ళెంలో వేసినప్పుడు. అదే మీరు క్లాత్ మీద పెట్టినట్లయితే ఈవినింగ్‌కే వడియాలనేది చక్కగా వచ్చేస్తాయండి. వీటిని తడపకూడదు. క్లాత్ మీద వేసినప్పుడు వడియాలు సెపరేట్ చేసినప్పుడు అలా చేస్తే వడియాలనేది బూజు పట్టేస్తాయి. కాబట్టి బాగా ఎండిన తర్వాతే ఇవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. పళ్ళెం మీద అయితే ఒక 2 రోజులన్నా టైం పడుతుంది వడియాలు రావడానికి. 2 రోజుల తర్వాత అండి చూసారు కదా, ఇలా వేళ్ళతో ఇలా కదిపితే ఈజీగా వడియాలనేది వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటిని తీసుకుని ఒక పళ్ళెంలో వేసుకుని ఇంకొక 2-3 రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
పళ్ళు మీద పెడితే రావేమో అన్న డౌట్ రావచ్చు. ఆయిల్ అప్లై చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. పళ్ళానికి ఆయిల్ అప్లై చేయడం మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇలా వడియాలన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక 2 రోజులు మేడ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి వడియాలనేది మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత వడియాలు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టే వీటిని ఫ్రై చేస్తే త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతాయండి. మినప వడియాలు కదా, కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మినప వడియాలు. ఏమన్నా కష్టం ఉందా ఇందులో? చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.